హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన JF-17 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనను పాకిస్తాన్ సైన్యం మరియు మీడియా ఇప్పటివరకు దాచిపెట్టింది. కానీ భారతదేశానికి చెందిన తేజస్ యుద్ధ విమానంతో సహా JF-17 కోసం పైలట్ సీట్లను తయారు చేసే బ్రిటిష్ కంపెనీ ఈ సంఘటనను బయటపెట్టింది. తాను వేసిన సీటు మరోసారి పైలట్ ప్రాణాలను కాపాడిందని మార్టిన్ బేకర్ ట్వీట్ చేశారు. మార్టిన్ బేకర్ ట్వీట్ చేశారు. జూన్ 5న బుధవారం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ JF-17 బ్లాక్ 2 విమానం జాంగ్ జిల్లా సమీపంలో కుప్పకూలింది. పైలట్ మార్టిన్ బేకర్ PK-16LE సీటును ఉపయోగించి విమానం నుండి విజయవంతంగా బయటపడ్డాడు అని అది ఒక ట్వీట్లో తెలిపింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నుండి అందిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఈ JF-17 యుద్ధ విమానం రఫీకి ఎయిర్ బేస్ నుండి శిక్షణ కోసం బయలుదేరింది. ఈ సమయంలో కొంత సాంకేతిక లోపంతో విమానం జాంగ్ జిల్లాలో కుప్పకూలింది. ఈ JF-17 యుద్ధ విమానం పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన 14 స్క్వాడ్రాన్ కు చెందినది. దీనిని టెయిల్ చాపర్స్ అని కూడా పిలుస్తారు. ఈ స్క్వాడ్రన్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ ఎయిర్ కమాండోలో భాగం. ఈ ప్రమాదంపై పాకిస్తాన్ వైమానిక దళం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే మూలాల ఆధారంగా తప్పించుకునే సమయంలో పైలట్కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికుల సహాయంతో ఎయిర్ లిఫ్ట్ చేసి సైనిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన రఫీకి ఎయిర్ బేస్ 14 స్క్వాడ్రన్ కు హోమ్ బేస్. ఈ స్క్వాడ్రన్ లో JF-17 యుద్ధ విమానాలున్నాయి. JF-17 ను చైనా మరియు పాకిస్తాన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. CAC లేదా PAC JF-17 థండర్ లేదా FC-1 జియోలాంగ్ అనేది తేలికపాటి సింగిల్ ఇంజిన్ యుద్ధ విమానం. ఇది పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ మరియు చైనాకు చెందిన చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఇది పాకిస్తాన్ వైమానిక దళంలోని 3వ తరం A5C F-7P PG మిరాజ్ 111 మరియు మిరాజ్ V యుద్ధ విమానాలకు ప్రత్యామ్నాయంగా రూపొందించి అభివృద్ధి చేయబడింది. JF-17 అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. జూన్ 5 నుండి JF-17 క్రాష్ జరగడం 5వసారి. అంతకుముందు ఆగస్టు 6, 2021న ఒక JF-17 శిక్షణ మిషన్లో అటాక్ సమీపంలో కూలిపోయింది. దీనికి ముందు సెప్టెంబర్ 15, 2020లో JF-17 థండర్ విమానం కూడా అటాక్లో కూలిపోయింది. సెప్టెంబర్ 27, 2016లో JF-17 థండర్ అరేబియా సముద్రంలో కూలిపోయింది. అంతకుముందు నవంబర్ 14, 2011లో JF-17 విమానం కూలిపోయిందని వార్తలు వచ్చాయి. ఇది ఫ్రెండ్స్ వాచ్ వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.